హాయ్ అందరికీ. ఇక నేను రోజు ఎలా పనులు చేసుకుంటానో చెప్తాను ఈ బ్లాగ్లో. ఇది నిన్నటి బ్లాగ్ అన్నమాట. ఫ్రైడే రోజు ఇంట్లో పనులు ఎలా పూజ చేసుకుంటానో చెప్తాను. ఇక పూజ బ్లాగ్ చూసారు కదా, అలానే ఇంకా ఇంట్లో పనులు ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉంటాను. 1-2 ఎగస్ట్రా అన్నమాట. ఇక లేవగానే రాధాకృష్ణుల స్వామివారి ఫోటో చూసి మొక్కుకొని బయటికి వెళ్ళి చూస్తేను అప్పుడప్పుడే తెల్లారుతుంది. చందమామ కూడా మంచిగా కనిపిస్తుంది కదా అని వీడియో తీశాను అన్నమాట. ఇక ఇల్లు ఊడ్చి రూమ్ క్లీన్ చేసుకోవడానికి బకెట్లో ఖచ్చితంగా పిరికెడు గల్లుప్పు వేసుకుంటాను ప్రతిరోజు. ఇక నెగిటివిటీ, పిల్లలు ఉన్నారు కదా, దిష్టి అవి ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఇది మాత్రం చిన్న చిన్నవి పాటిస్తాను. ఇక నాకు ఇది అలవాటు అన్నమాట. ఇక రూమ్ క్లీనింగ్కి ఇదిగోండి నా వీడియో తీయడం చూడండి. ఒక చేత వీడియో తీసుకుంటూ ఒక పక్క రూమ్ క్లీన్ చేసుకుంటాను. అలాగుండే అన్నమాట. మన దగ్గర స్టాండ్స్ గట్రా ఏం లేవు కదా, ఒక పక్క కెమెరా పట్టుకొని ఒక పక్క రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక ప్రొఫెషనల్గా కావాలి, ఇంకా చాలా టైం పట్టుద్ది, ఇంకా సక్సెస్ కావాలి కదా. ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంట్లో పని పూర్తి చేసుకున్నాక బయట క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఇలాగా నీళ్ళతో చిమ్మించుకొని క్లీన్ చేసుకొని స్నానానికి వెళ్ళి వచ్చాక కడుపును క్లీన్ చేసుకుంటాను. శుక్రవారం మాత్రం ఇది ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఇది ఒక్కటే అడిషనల్. ఇంకా నైవేద్యం కూడా ఎక్స్ట్రా చేస్తాను ప్రతిరోజు. నైవేద్యం ఏమి ఎక్కియను. ఇంట్లో బాదం, పిల్లల కోసం తెచ్చిన బాదం ఉంటుంది కదా, అమ్మవారికి దేవునికి నైవేద్యం ఎక్కించి తెల్లారి వాళ్ళకి నానబెట్టిస్తానన్నమాట. ఇక బాదము అమ్మవారికి నైవేద్యం ఎక్కించినట్టు ఉంటుంది, పిల్లలకి కూడా ప్రోటీన్ ఇస్తున్నట్టు ఉంటుంది కదా. ఇక ఈరోజు మాత్రం ఖచ్చితంగా పరమాన్నం బెల్లన్నం వండుతాను. ఇక ఉదయాన్నే దేవుడి పాటలు పెట్టుకొని వినుకుంటూ పనులు చేసుకుంటే మస్తు అనిపిస్తుంది కదా, పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. ఇక పిల్లలు కూడా తెల్లారుతుంది కదా లేస్తారు ఆ సౌండ్కి. ఇక నేను లేపాల్సిన అవసరం లేదు. ఇక పొద్దున మాత్రం సుప్రభాతాలు, లక్ష్మీదేవి పాటలు వినుకుంటూ ఇలాగ పనులు చేసుకుంటాను. ఇక సాయంత్రం డిన్నర్ చేసేటప్పుడు, చపాతీ చేసేటప్పుడు సినిమా పాటలు వింటానన్నమాట. డైలీ రొటీన్ ఇది మాత్రం ఖచ్చితంగా ఇంట్లో జరుగుతుంది. ఇంకా నాకు ముగ్గులు వేయడం అంటే మస్తు ఇష్టం. కాకపోతే చాలా మర్చిపోయాను పెళ్ళయ్యాక. ఇక వాకిళ్ళు కూడా చిన్నగా అయిపోయినాయి కదా. ఊర్లో అయితే పెద్ద వాకిళ్ళు నిండా ముగ్గులు వేసేదాన్ని. ఇక ఇక్కడ చాపీస్ తోటి వేస్తారు అందరూ. నేను ముగ్గుతోటి వేస్తే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్, కాళ్ళకు అంటుకుంటుందని ఇక చాపీస్ తోటి చేసే ఇష్టం లేక పెయింట్ తోటే వేసుకున్నాను. ఇక కడపలకు కూడా నేనే డిజైన్స్ వేసుకున్నాను. ఇక అమ్మవారికి నైవేద్యానికి బియ్యం కడిగాను. ఇది పిల్లలకు బాక్స్లోకి రైస్ కడిపెట్టుకున్నాను. ఇక ఈ గిన్నె ఎప్పుడు అమ్మవారికి మాత్రమే వాడతాను. ఇక అందులో ఏమీ వండను అన్నమాట, నైవేద్యానికి మాత్రమే. ఇక మా వారికి మాత్రం గోరువెచ్చని నీళ్ళు ఉదయాన్నే తాగడం అలవాటు కదా. ఇక ఆయనకు నీళ్ళు ఇచ్చేసి ఇక పిల్లలకి టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ చేశాను. ఇడ్లీలోకి ఇలాగ పల్లీలు, కొబ్బరి వేసి చేశాను. కొబ్బరి చట్నీ అంటే మా చిన్నోనికి మస్తు ఇష్టం. ఇక వానికి ఇష్టం కదా అని ఇక కొబ్బరి వేసి చేశాను. ఇక నైటే బాసన్లు, స్టవ్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇక కడపలు కడిగాక స్టవ్ కూడా ఇలాగా బొట్లతో అలంకరించుకుంటాను ప్రతి శుక్రవారం. ఇది మాత్రం ఖచ్చితం అన్నమాట. ఇక రోజు చేసే పనులు ఇదే కానీ ఇక కడపలకు, స్టవ్కి ఇక నైవేద్యం అడిషనల్ అన్నమాట. పూజ కూడా ఈరోజు నేనే చేసుకుంటాను. ఇక మా వారైతే రోజు చేస్తారు. ఇది నీ పని, ఇది నా పని అనడు. ఇక పిల్లల్ని కూడా రెడీ చేస్తారు. ఇక మేమిద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి పిల్లల్ని టైంకి స్కూల్కి పంపగలుగుతాం. ఇక నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా, ఆయన చూస్తే నా బంగారు బాబు అనిపిస్తుంది. ఇక ఈరోజు లంచ్లోకి మాత్రం పప్పు టమాటా వేసాను, పచ్చి పులుసు వేసాను. సూపర్ కాంబినేషను. ఇక మేము 2-3 కూరలు వండుకోమండి. అది మా అమ్మ నాకు అలానే అలవాటు చేసింది, మా ఆయనకు కూడా అలానే అలవాటు. సరేలే ఇప్పుడు ఇది పప్పుచారు చేశాను కదా, తాలింపు ఏదన్నా చేద్దామన్నా కూడా మాకు పప్పుచారు అంటేనే ఇష్టం, అదే వేసుకొని తింటాం. ఇంకో కూర వండితే అది అలానే ఉంటుంది, అది అలవాటు అయిపోయింది అంతే. ఇక కాకపోతే పప్పు టమాటా వేసినప్పుడు మాత్రం పచ్చి పులుసు మంచి కాంబినేషన్. ఇక అమ్మ చెప్పిన కాంచి ఇక పచ్చి పులుసు చేయడం కూడా నేర్చుకొని ఎక్స్పీరియన్స్ మంచిగా అయింది. సూపర్ అంటే సూపర్ కుదిరింది. ఇంకా ఇడ్లీ ఇదిగోండి, ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పెట్టామనుకోండి, టిఫిన్ అయిందంటే సగం పని అయిపోయినట్టే. ఇక ఇడ్లీ చేసి చట్నీ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, పిల్లలే తినేస్తారు. ఈలోపు నేను వంట చేసేస్తాను అన్నమాట. ఇక పచ్చి పులుసులోకి ఖచ్చితంగా ఇలాగా పచ్చిమిరపకాయలు అయితేనే కమ్మగా ఉంటుందంట అమ్మ చెప్పింది. ఇక కాల్చుకొని ఇలాగా పచ్చి పులుసు చేశాను అన్నమాట. బాగా కుదిరింది. ఇంకా పిల్లలకు నచ్చింది, ఇష్టంగా తిన్నారు అని అంటే వాళ్ళ లంచ్ బాక్సులు చూస్తేనే అర్థమవుతుంది. ఏదన్నా నచ్చంది పెట్టామనుకోండి, ఎలాగున్నది అలాగనే వస్తుంది. ఇక ఈరోజు మాత్రం మంచిగా ఫుల్గా తిన్నారు. ఇంకొంచెం పెడితే బాగుండు కదా మమ్మీ అని అన్నారు స్కూల్ నుంచి రాగానే. మా పిల్లలకు మాత్రం అలవాటు, స్కూల్ నుంచి రాగానే స్కూల్లో ఏమేమి జరిగినాయో మంచిగా చెప్తారు. ఒక 1/2 అవర్ వాళ్ళతోటే వాళ్ళు చెప్పేది వినుకుంటూ నా పనులు పూర్తి చేసుకుంటాను.
పిల్లలతోటి అన్నీ షేర్ చేసుకోవాలి. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటేనే కదా వాళ్ళు మనకి ఏదైనా చెప్పుకోగలుగుతారు, మనం కూడా వాళ్ళకి అన్నీ సజెషన్ ఇవ్వగలుగుతాము. అందుకని ఇక పిల్లలతోటి నేను మా వారు మంచిగా టైం స్పెండ్ చేస్తాము. ఇక ఇదిగోండి పచ్చి పులుసులో పచ్చిమిర్చి ఇలాగా పిసుక్కొని తాలింపు వేసుకుంటే అంతే. పచ్చి ఉల్లిపాయలు మెయిన్ కావాలి. పచ్చి పులుసులో అన్నీ పచ్చిగానే బాగుంటాయి, కానీ పచ్చిమిర్చి మొత్తం కాల్చుకొని ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు తగినంత వేసి తాలింపు వేసుకోవడమే. పచ్చి పులుసు మాత్రం మస్తు కుదిరింది. ఇదిగోండి పచ్చి ఉల్లిపాయలు ఇలాగ వేసుకొని తాలింపు వేసుకోవడమే. ఇక ఇంట్లో పనులు ఇలాగా పూర్తయ్యాక పిల్లలకు లంచ్ బాక్సులు పెట్టేసి వాళ్ళని రెడీ చేసి పంపించేశాక ఇక పూజ చేసుకున్నాను. ఇదిగోండి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈలోపు. ఇక ఇడ్లీ కూడా అయిపోయింది. ఇడ్లీకి వాళ్ళకి లంచ్ బాక్స్లోకి సిద్ధం చేసేసాను. తాలింపు కూడా పెట్టేశాను. ఇక ఒకటేనికొక పని అయిపోతుంది. ఇక పూజ సామాగ్రి కూడా క్లీన్ చేసుకోవాలి. వాళ్ళని పంపించేశాక క్లీన్ చేసుకుంటానన్నమాట. పూజకు సంబంధించినవన్నీ పిల్లలు వెళ్ళాకనే హడావిడి లేకుండా. ఇదిగోండి పరమాన్నం కూడా చేశాను. ఎప్పుడు చేసినా మంచిగా అనిపిస్తుంది, మస్తు ఇష్టంగా తింటారు మా వారైతే. చూపిస్తాను తను తినేది కూడా, ఎందుకంటే ఆయనకి నేను చేసే పరమాన్నం అంటే ఇష్టం. ఎప్పుడైనా సరే పాలల్లో అన్నం ఉడికిస్తే టేస్టీగా వస్తుంది. ఇక అన్నం అంతా ఉడికాక బెల్లం వేసి కదపకూడదు, కదిపితే పాలు ఇరిగిపోతాయి అన్నట్టు. ఆ వేడికి అది కరిగినాక కలుపుకోవాలి. ఇదిగోండి పరమాన్నం రెడీ అయినట్టే. ఇంకా నెయ్యి కూడా వేయలేదు, మంచిగా అయింది. కాకపోతే నెయ్యి మాత్రం నేను బయట నుంచి తెచ్చింది వాడను అస్సలు, ఎందుకంటే అది ఎలా చేస్తారో తెలియదు కదా. అమ్మనే ఊరు నుంచి వచ్చేటప్పుడు ఆవ నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ తీసుకొస్తుంది అన్నమాట. బర్రె నెయ్యి అయితే పెరుగులో వేసి తోడేసి చేస్తుంది అమ్మనే, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా వాసన మస్తు వస్తుంది. ఇక వెండి పాత్రలకు ఈ లిక్విడ్ తెచ్చుకున్న కాంచి నాకు ఈజీ అయింది, కొంచెం పర్లేదు, బాగానే పనిచేస్తుంది. స్క్రబ్ పై వేసి రాస్తేను మంచిగా తెల్లగా పోతున్నాయి. ఇక అమ్మవారికి ఈలోపు అలంకరించుకుని నైవేద్యాన్ని కూడా చల్లనీళ్ళలో పెట్టి చల్లార్చుకొని ఇదిగోండి ఇలాగ దీపారాధన చేశాను. కామాక్షి దీపము. ఇక ఇలాగ ధూపం వేసి నైవేద్యం ఎక్కించాను. ఇక మా వారు పిల్లల్ని వదిలేసి గుడికి వెళ్ళేసి వస్తారనమాట. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరే అన్నట్టు. పిల్లల్ని వదిలేసి వచ్చాక ఇక మేమిద్దరం కలిసి టిఫిన్ చేస్తాము. ఇక తులసమ్మ కాడ కూడా దీపారాధన అయిపోయింది. ఇక మా వారికి ఇష్టమైన పరమాన్నము, ఇడ్లీ ఇంకా చట్నీ అన్నమాట. ఇక చూడండి ఆయనకి ఎంతో ఇష్టమో పరమాన్నం అంటే. చూడండి ఆయన ఎలా చెప్తాడో. ఏదైనా సరే మనం ఏదైనా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటే మంచిగా అనిపిస్తుంది కదా. అదిగోండి పాటలు వినుకుంటూ ఇలాగ టిఫిన్ చేసేసాము. టిఫిన్ బాసన్లు పడ్డాయి, ఒక పక్క టీ పెట్టాను. ఇక బాసన్లన్నీ క్లీన్ చేసుకొని టీ తాగేస్తామన్నమాట. టీ మాత్రం బాగా అలవాటు అయిపోయింది. ఎంత వద్దనుకున్నా కూడా అలానే అలవాటైంది. పొద్దున సాయంత్రం తాగడం అలవాటు అయిపోయింది. ఇక ఇదిగోండి బాసన్లు కూడా కడిగేసి పెట్టేశాను. ఇక మా ఆయనతోటి కబుర్లు ఆడుకుంటూ టీ తాగేశాను. ఇక బట్టలు ఉన్నాయి. ఇంట్లో ఉంటే ఏముంది, ఇంట్లో పనులే కదా అనిపిస్తుంది, కానీ తిరిగి చూసేసరికి టైం అవుతూ ఉంటుంది, పనులు అట్లానే ఉంటాయి. ఇక ఈ వాషింగ్ మిషన్ మాత్రం మా మరిది గారు కొనిచ్చారు. ఇంకా గృహప్రవేశానికి గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. అది వరకు మాత్రం స్నానంకి వెళ్ళే ముందరనే బట్టలు పిండేసుకునేదని. చలికాలం కానీ ఇంట్లో చాతన కాకపోయినా కానీ ఖచ్చితంగా బట్టలు పిండాలంటే ఏడుపు వచ్చేది. ఇక మంచి గిఫ్ట్ ఇచ్చారు, నాకు బట్టలు చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది. ఇక అలానే ఆరేసిన బట్టల్ని కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక ఈరోజు ఇడ్లీ పెట్టాను కదా, ఇక రేపటికి దోశ కోసం నానబెడుతున్నాను. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ అన్నమాట మా ఇంట్లో. ఇక మధ్యాహ్నానికి లంచ్లోకి రైస్ కూడా కడిగేసాను. ఇదిగోండి రేషన్ బియ్యం కానీ సన్నగా వచ్చాయి ఈసారి. ఇక మేము తినడానికి ఇదిగోండి గ్లాసుడు బియ్యాన్ని కడిగేసాను. ఇక తినేది టప్పుడు పెట్టేసుకుంటే వేడివేడిగా తినొచ్చు అన్నమాట. ఇక బట్టలు కూడా ఆరేసాను. ఇక నాకు బయట పని ఉందని బయటకు వెళ్తున్నాను అన్నమాట. బయటికి వెళ్తే తెలిసింది, అమ్మో ఎండలు మామూలుగా లేవు. ఇక నాకు మా ఆయన గురించే బాధ అనిపించింది, ఎండలో ఎలా తిరుగుతుందో పాపం. ఇక సాయంత్రం మార్కెట్ ఉంది కదా, లెమన్ తీసుకొచ్చి ఆయనకి వాటర్ బాటిల్లో షర్బత్ చేసి పంపించాలని నిర్ణయించుకున్నాను అనమాట. ఇక ఈ సాయంత్రము ఇక బయటికి వెళ్ళి వచ్చాక బాసన్లు పిల్లల బాక్సులు ఉన్నాయి కదా అని బాసన్లు తోమేశాను. ఇక దోశల పిండిలోకి కొంచెం రైస్ వేసుకొని పడితేను దోశలు గోల్డెన్ కలర్లో వస్తాయి. ఇక బాసన్లు కడిగేశాను. ఇక దోశల పిండి కూడా పట్టేశాను. ఇక నైట్ డిన్నర్లోకి చపాతి పిండి తడిపేసి ఇక మార్కెట్కి వెళ్దామని రెడీ అయ్యాను అనమాట. ఇదిగోండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టించాను అనమాట. ఇక వాళ్ళు తినేశారు, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారు. ఇక ఇదండి ఈరోజు ఫుల్ బ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.